హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేసెస్ కిచెన్. ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. నా ఫేవరెట్ రెసిపీ అదేంటంటే పాలక్ పనీర్ పరాటా. లెట్స్ సీ. ఈ పాలక్ పనీర్ పరాటా చూడడానికి చాలా బాగుంటుంది, ఇంకా తినడానికి కూడా అంతే బాగుంటుంది అనమాట. దాంట్లో ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇవాళ మీకు అన్ని ఎలా చేయాలో క్లియర్గా చేసి చూపిస్తాను. ఈ పరాటా కాబట్టి దీనికి డఫ్ తయారు చేయాలి, ఇంకా స్టఫింగ్ తయారు చేయాలి. ఫస్ట్ అయితే డఫ్ తయారు చేసి మనం పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం పనీర్తో స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు. సో పాలకూరతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. పాలకూర మంచిది కాబట్టి ఏ వెరైటీ చేసుకోవాలని వెతుక్కుంటూ ఉంటాం. ఇది ఒక మంచి స్పెషల్ రెసిపీ అవుతుంది. మీ ఇంట్లో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ డఫ్ తయారు చేసుకోవాలి కాబట్టి దానికి పాలక్ ప్యూరీ రెడీ చేయాలి. పాలక్ ప్యూరీ కోసం ఈ పాలకూరని వేడి నీళ్ళలో వేద్దాము. వేడి నీళ్ళు తీసుకొస్తాను. హాట్ వాటర్లో పాలకూర వేసేయాలి. పాలకూర సాఫ్ట్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇంకా స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. కొంచెం మంచిగా వేడి నీళ్ళలో వేస్తే సరిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది పాలకూర. ఇది కట్ చేసుకునే అవసరం కూడా లేదండి, ఇలాగే లీవ్స్ వేసేసాను. అలా అయితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా పోకుండా ఉంటాయి. ఒక హాఫ్ మినిట్ హాట్ వాటర్లో ఉంచదాం. ఐస్ వాటర్లో పాలకూర వేయాలండి. ఇప్పుడు ఈ పాలకూరని ఐస్ వాటర్లో వేసేస్తున్నాను. ఐస్ వాటర్లో వేయడం వల్ల పాలకూర అదే కలర్ ఉంటుంది, బ్లాక్ నల్లగా అవ్వకుండా మంచిగా గ్రీన్గా ఉంటుంది. మనకి మిక్సర్లో వేసుకోవడానికి తొందరగా చల్లగైపోతుంది. పాలకూర మంచి రిచ్ ఐరన్, కాల్షియం కదండి. సో పిల్లలకి కూడా పెడితే మంచి బోన్ స్ట్రెంత్, బ్లడ్ బాగా వస్తుంది. లేడీస్కి కూడా చాలా మంచిది. ఇది మంత్లీ 1 టైం చేసుకుంటూ కూడా బాగుంటుంది. మీరు సండేస్ లేదంటే బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు ఆఫీస్లోకి, అట్లా బాగుంటుంది. అట్లా కూడా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టినా అని కలర్ఫుల్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఇది ఐస్ వాటర్లో వేయగానే చల్లగా అయిపోయింది కదా, ఇది కొంచెం లైట్గా స్క్వీజ్ చేసుకోండి, ఎక్కువ కూడా కాదు. మళ్ళీ మనకి పిండిలో లూజ్ ఎక్కువైపోయింది అనుకోండి, రాదు సరిగ్గా. కొంచెం లైట్గా స్క్వీజ్ చేసేసి ప్యూరీ తయారు చేసుకోవాలి. దీంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వేసి చూపిస్తాను. గార్లిక్ వేసుకోండి ఒక 4, కొంచెం కొత్తిమీర, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా పుదీనా కూడా కొంచెం వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఒక 5 వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. ఇప్పుడు డఫ్ కోసం 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి. మైదా ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేదంటే ఊరుకోవచ్చు. దీంట్లో సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఇందాక దీంట్లో ప్యూరీలో వేసాను 1 స్పూన్ కాబట్టి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ చాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేస్తే వేడివేడి పరాటా తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ప్యూరీ వేసుకుందాం. దీంట్లో ఫస్ట్ నెయ్యిని మంచిగా కలుపుదాం. దీంట్లో పిండిలో ప్యూరీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలిసిపోయింది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి.
కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం నెయ్యి మొత్తం ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పిండి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం పన్నీర్ వేడి చేస్తున్నాను. పన్నీర్ అయితే ఇలా గ్రేట్ చేసుకున్నాను, మంచిగా సాఫ్ట్ ఉంది పన్నీర్. దీంట్లో యాడ్ చేయాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. గ్రేటెడ్ పన్నీర్లో గ్రేటెడ్ జింజర్, గ్రేటెడ్ గార్లిక్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొరియాండర్, కొంచెం పసుపు, కారం. ఆల్రెడీ డఫ్లో కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం 1 స్పూన్ వేసుకోండి చాలు. సాల్ట్ కూడా దాంట్లో వేసాం కదా డఫ్లో, ఇందులో కూడా 1 స్పూన్ వేసుకోండి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి. కొంచెం ఇలా నలిపి వేసుకుంటే మంచిగా పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి, కట్ చేసుకోండి. డఫ్ రెడీగా ఉందండి. ఇది ఒకసారి మంచిగా సాఫ్ట్గా వేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుంటాం. ఇంకా చాలండి. ఇంకా పీసెస్ 1 చపాతీ సైజ్ పీస్ అనుకోండి, అంత సైజ్ చేసుకోండి. కొంచెం నెయ్యితో అద్దుకుంటే మనకు చేయికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా సాఫ్ట్ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఆరిపోకుండా లైట్గా వాటిపైన స్ప్రింకిల్ చేసి పెట్టుకోండి. పిండిని స్ప్రింకిల్ చేయాలి. మైదా ఇంకా ఆట 2 వాడుకోండి. నేను కూడా ఇక్కడ వేసే దగ్గర కూడా మైదా ఇంకా ఆట 2 యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ చపాతీ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే లేయర్స్ అనేది మంచిగా లేయర్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, అది ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీరు కూడా చేసుకొని చూడండి ఇంట్లో. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కొంచెం దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. మనం చేసేటప్పుడు బయటకు రాకుండా ఊడిపోకుండా ఉంటుంది ఇలా చేస్తే. దీని ఫోల్డింగ్ వచ్చేసి ఇలా కొంచెం బ్రాడ్గా తీయండి. ఇలా ఇలా చేసిన దానికి చాక్తో ఇలా కట్ చేయండి. ఇక్కడ సైడ్స్కి ఇలాగే ఉండనివ్వండి. ఇది కింది వరకు కట్ చేసుకోవాలండి. నేను స్లోగా ఇలా టర్న్ చేయండి. చూసారు కదా, ఇలా లేయర్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోండి. మళ్ళీ ఇలా కొద్దిగా పిండితో స్ప్రింకిల్ చేసుకొని
పరాటా చేసేసుకో. ఇంకా బయటకు వస్తుందండి, పర్వాలేదు, మీరు ఇలా స్టిక్ చేసుకుంటూ చేసుకోండి. పన్నీర్ అక్కడక్కడ ఇట్లా బయటకు వస్తున్నట్టు అనిపిస్తే అది కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది, మనం ప్యాన్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక వెరైటీ పరాటా చేశాను కదా, ఇప్పుడు ఇంకో వెరైటీ పరాటా చేసిస్తాను. ఇది పరాటాస్ నార్మల్గా ఇలా స్టఫింగ్ చేసుకుంటామండి. ఇలా పిండిని ఇలా పెద్దగా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో పరాటాకి పన్నీర్ స్టఫ్ చేసేద్దాం. అలాగా పెట్టేది కూడా ఒక దగ్గర. ఓకే అండి, మన పాలక్ పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోయింది. సార్ కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.